హలో, ఇప్పుడు ఆలోకం పెద్ద గారు మాట్లాడతారు. సభకు నమస్కారం. అభినయ థియేటర్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ఇలా ఒంటరిగా నిర్వహిస్తున్న అభినయ శ్రీనివాస్ గారు, గద్దె శ్రీనివాస్, పొనుగుబాడు వాసి, వారికి తోడుగా ఆర్థిక సంబంధంగా చాలా వెన్నుదన్నుగా నిలిచి ఈ ప్రోగ్రాం గుంటూరులో జరగడానికి కారకులైన జొన్నగడ్డ శ్రీనివాసరావు గారికి, సత్యనారాయణ గారికి, వేదికను అలంకరించిన పెద్దలు, ఆహుతులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈ నాటికలు మన గుంటూరు గ్రామానికి, ఈ విజ్ఞాన మందిరానికి కొత్త ఏం కాదు. అయినా కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీసుకొచ్చి ప్రజెంట్ చేసి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే ఉద్దేశంలో పోటీపడి చేయటం. అయితే ఇవి పోటీ నాటికలు కాదు, నాటికలు మాత్రం ఆహ్వాన నాటికలు. మంచి నాటికలు సెలెక్ట్ చేసుకొని శ్రీనివాస్ గుంటూరు ప్రజలకి అందించాలని ఇక్కడ తలపెట్టుకున్నారు. ఆయన యాక్చువల్గా పొనుగుబాడు నివాసి. జీవితం అంతా ఇంకొక పని లేకుండా కళారాధనే ధ్యేయంగా పెట్టుకొని ఆయన జీవితం అంతా కూడా కళారాధనకే అంకితం చేశారు. హైదరాబాద్లో ఉన్నా కానీ పొనుగుబాడులో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా కళా పరిషత్తు నడుపుతారు. ఆయన కళా పరిషత్తు నడపటమే కాకుండా ఆ గ్రామంలో మహిళా మండలి సభ్యుల్ని ఈ కోలాట ప్రదర్శనకి, తర్వాత భజన కార్యక్రమం, వీటికి కూడా టీమును తయారు చేసి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఆ ఊళ్ళో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తూ మిగతా విలేజెస్లో కూడా, టౌన్స్లో కూడా ఆయన ఈ పరిషత్తులు నడపటం చాలా చూశాను. నేను ప్రత్యక్షంగా బెంగళూరులో ఆయన బహుభాషా నాటకాలు ఆడించేవాడు. ఇప్పుడు కూడా ఆడిస్తూనే ఉన్నాడు. బెంగళూరులో ఉన్నప్పుడు థియేటరు ఆ రవీంద్ర కళాక్షేత్ర చాలా నిండుగా వస్తారు, నాటకాలు చాలా బాగా చూస్తారు. బెంగళూరులో కూడా, హైదరాబాద్లో కూడా రవీంద్ర కళాభారతికి, రవీంద్ర భారతికి బాగా నేను అక్కడ కూడా చూశాను. మొన్న జూన్లో జరిపారు అక్కడ. అది బహుభాషా నాటకాలే. మణిపూరి, నాగాల్యాండ్, తర్వాత కన్నడ, తమిళ్, మహారాష్ట్ర, మరాఠీ, ఈ బహుభాషల్లో నాటికలు, మంచి మంచి నాటికలు సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చే ప్రదర్శన చేస్తూ ఉంటారు. భాష అర్థం కాకపోయినా కూడా మనకి ఆ భావం అర్థం అవుతుంది. మంచి నటులు, మంచి నాటిక ప్రజెంటేషన్ ఉంటే భాష రాకపోయినా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నాటిక ఈరోజు ప్రదర్శించిన నాటిక కానీ, నిన్న ప్రదర్శించిన 2 నాటికలు కానీ చాలా బాగా ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. అందరూ కూడా చాలా రిసీవ్ చేసుకున్నారు. నాటికలు చాలా మంచి సెలెక్ట్ చేశారు ఆయన. అయితే ఒంటరి పోరాటంతో చేస్తూ ఉన్నాడు ఆయన. అయితే శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు బాగా సహకారం అందించారు. ఇంకా గుంటూరు ప్రజలు కూడా ఎక్కువగా ఆయనకి తోడ్పాటు, ఎల్వీఆర్ అండ్ సన్స్ క్లబ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా తోడ్పాటు చేసి ఆయన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఈయన బెంగళూరు, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాదు, ఈ వరంగల్, ఇట్లా పెద్ద పెద్ద నగరాల్లో ఈ బహుభాషా నాటక పరిషత్తుని నడుపుతూ ఉంటారు. తర్వాత గవర్నమెంట్ నుంచి కూడా కొంత హెల్ప్, గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా లాస్ట్ ఇయర్ పోయిన గవర్నమెంట్ పెద్దగా ఏమి ఇవ్వలేదు. కానీ చంద్రబాబు గారి గవర్నమెంట్లో అంతకుముందు 10 years కూడా ఈ నాటికలకి చాలా సహాయం చేయటం జరిగింది గవర్నమెంట్ తరఫున. లాస్ట్ 5 yearsలో ఏం పెద్దగా జరగలేదు. ఈ సంవత్సరం కూడా ఈ నాటికలకి, ఈ కళా ప్రదర్శనలకు కూడా ప్రభుత్వం తరఫున సహాయం చేయగలుగుతామని చెప్పి ఈ గవర్నమెంట్ చెప్తా ఉంది.
నిన్న అరవింద్ బాబు గారు చెప్పడం కూడా కళా ప్రదర్శనలకి మేము మా వంతు సహకారమే ఇంత పూర్వంలాగానే అందిస్తామన్నారు. అదే కాకుండా కరోనా టైంలో 3 సంవత్సరాలు కూడా పేద కళాకారులకి, అప్పుడు కళా ప్రదర్శనలు జరగలేదు, కళల మీదనే ఆధారపడి ఉన్న కళాకారులు చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు ఈయన దాతల దగ్గర నుంచి నిత్యావసర వస్తువులు కానీ, డబ్బు కానీ, వస్త్రాలు కానీ సేకరించి తర్వాత వాళ్ళందరూ కూడా ఆ టీము ఆయన పరిధిలో ఉన్న కళాకారులందరినీ కూడా పేద కళాకారుల్ని ఆదరించే విధంగా ఆయన చాలా సహాయం చేశారు. ఇలానే ఇంకా ముందు కూడా గద్దె శ్రీనివాస్ గారు కళామ తల్లికి అంకితమై ఇలా పేద కళాకారులకి సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఆయన ఇది గుంటూరు రావటం కూడా మొదటిసారి కాదు, ఇంతకు ముందు కూడా ఆయన ఇక్కడ చేశారు, తోడ్పాటు బాగానే ఉంది. కాబట్టి ఎన్ని పరిస్థితులు ఈ మధ్య కొంచెం కళాకారులు దెబ్బతిన్నారు. ఈ కరోనా టైంలో చాలా బాధపడ్డారు వాళ్ళు. ఇంకొక ఆధారం లేని కళాకారులందరూ కూడా ప్రదర్శనలు లేక చాలా ఇబ్బంది పడ్డారు. ఆ టైంలో శ్రీనివాస్ గారు పేద కళాకారులకు చాలా సహాయం చేశారు. చాలామంది దగ్గర నుంచి విరాళాలు సేకరించి వారు కళాకారుల్ని పోషించడం జరిగింది. ఇలానే ముందు కూడా శ్రీనివాస్ గారు ఇది 71వ ప్రదర్శన. ఇది 71 ప్రదర్శనలు చేయాలంటే చాలా శ్రమ కావాలి. మేము గుంటూరు కళా పరిషత్ నడుపుతూ ఉంటాం, సంవత్సరానికి ఒకసారి చేస్తాము. 3 రోజులు 9 నాటకాలు ఆడించగలుగుతాము. దానికే మాకు చాలా కష్టంగా ఉండేది. 10 మంది ఒక టీమ్గా ఉండి 10 మంది 12 మంది మెంబర్స్ ఫండ్స్ వసూలు చేసి అరేంజ్ చేయాలంటే చాలా శ్రమతో కూడుకున్నది. ఇది ఇంత శ్రమతో కూడుకున్నా కూడా నాటకాలు బాగలేకపోయినా, ఆడియన్స్ రాకపోయినా కూడా చాలా నిరాశ చెందుతారనమాట. అంటే నిన్న మరీ కొంచెం తక్కువగా ఉన్నారు, కానీ పేపర్లు వాస్తవాలు బాగా ఆడియన్స్ లేకపోతే కళాకారులకు ఉత్సాహం ఉండదు. అందుకని మనం టికెట్ కూడా లేకుండా మామూలుగా వచ్చి ఈ ప్రదర్శన తిలకించడమే. కాబట్టి మనం అన్ని విధాల వాళ్ళకు కూడా సహాయపడితే ఇంకా మంచి నాటకాలు ఆయన ప్రదర్శించడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.